చిన్నోడి కోసం ఇది తీసుకున్నాం అనమాట. నా చిన్నప్పుడు ఇలాంటివి ఉండేవి కానీ ఇంత ఎక్స్ట్రా మోడిఫికేషన్లు ఉండేవి కాదు. ఆ కుర్చీని మర్చిపోయి నేను కొడతా. ఆ కుర్చీని మార్చబెట్టి బాగుందా? వాడు అప్పుడే దొక్కేద్దామని చూస్తున్నాడు. మా వాడికి ఇచ్చేస్తే దీన్ని ఎలా వాడతాడో చూద్దాం. పట్టుకోవాలి బును. పట్టుకొని నడవాలి. సూపర్ సూపర్. అలాగా నువ్వు ముందుకు వెళ్ళాలి. పొద్దున్నే మా జున్నుగాడు హ్యాపీగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాడు. అండ్ జున్నుకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అండ్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో కూడా చెప్పాను జున్నుకి మమాఅర్త్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అని. స్నానానికైతే ఓన్లీ బాడీ వాష్ కాకుండా మమాఅర్త్ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ అనమాట. ఇది హెడ్ వాష్ యూస్ చేయొచ్చు అండ్ అలాగే బాడీ వాష్గా కూడా యూస్ చేయొచ్చు. 2-in-1 అనమాట. సో మాయిశ్చరైజ్డ్ బాత్ ఉంటుంది ఇందులో. ఓట్స్ ఇంకా మిల్క్ ఉంది కాబట్టి మాయిశ్చరైజ్డ్ బాత్ ఉంటుందన్నమాట. అండ్ టీయర్ ఫ్రీ ఫార్ములా, pH బ్యాలెన్స్డ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. బేబీ స్కిన్ మీద జెంటల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు స్నానం చేసిన వెంటనే నేను మమాఅర్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ అప్లై చేస్తాను. సో ఎందుకంటే మాయిశ్చరైజింగ్ బాత్తో పాటు మన స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చూసుకోవాలి బేబీ స్కిన్. సో ఎందుకంటే 24 hours వరకు మాయిశ్చర్ని లాక్ చేయాలి. సో ఇందులో ఓట్స్, క్యాలెండ్యులా, మిల్క్ ఉంది కాబట్టి సో స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా, స్కిన్ డ్రై అవ్వకుండా, ఇచ్చి అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. మమాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ ఎలాంటి టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ ఉండవు. మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అంటే మమాఅర్త్ సైట్లో అవైలబుల్లో ఉన్నాయి. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రైలో అవైలబుల్లో ఉన్నాయి. మమాఅర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ జున్నూస్ కోడ్ JUNNU2024 టు గెట్ 20% డిస్కౌంట్. జున్ను స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి మున్నుకి ఒక సర్ప్రైజ్ ఇద్దాము అంటే ఏంటి మమ్మ అని సర్ప్రైజ్ అడుగుతున్నాడు. వచ్చిన తర్వాత మనం ఇద్దాము అని చెప్తున్నాను అనమాట. సో చిన్నోడి కోసం ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఓపెన్ చేద్దామా జున్ను? ఏంటిది ఇది? ఏంటిది చెప్పింది? కలరింగా? ఓకే, ఏంటి అనేది ఓపెన్ చేసా. సో మా చిన్నోడి కోసం ఇది తీసుకున్నాము. ఎవరి కోసం ఇది? మున్ను కోసం. సో ఇది ఏంటి అని అంటే వాకర్, అలాగే చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకే దీన్ని యాక్టివిటీ వాకర్ అని అంటారు. సో మా వాడికి దగ్గర 1 year వచ్చేస్తుంది. సో మార్చ్లో బర్త్డే. సో 11 months కదా. ఇప్పుడు మెల్లిగా వాక్ చేయడానికి ఇలాంటి పాత రోజుల్లో చూసాము. సో ఇలాంటి వాకర్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి తెప్పించాను అనమాట. మొత్తానికి 1 2 3 4 5 సో 5 వచ్చాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి. అసెంబుల్ చేయడానికి మనకు పేపర్ ఇచ్చారు. ఓకే చేద్దామా? ఓకే. అక్కడ అద్దం రా, అది గట్టి కొట్లేవాడు ఇంకా. ఓకే. సో ఇది మ్యూజిక్ వస్తుంది, కలర్స్ తెలుస్తుంది అండ్ దిస్ ఇస్ మెషిన్ అనమాట. సో ఇవి 3 ఉన్నాయి కదా. సో ఇవి 3 ఇలాగా లైక్ దిస్. సో ఇలా ఫిక్స్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం. బుడ్డి వాకర్ క్యూట్ గ్లాస్ సరిపోదంటావా? సరిపోతుంది, హైట్కి సరిపోతుంది. నా సెలెక్షన్ ఇట్లే ఉంటుంది. ఇలాంటి ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. నా చిన్నప్పుడు ఇలాంటివే ఉండేవి కానీ ఇంత ఎక్స్ట్రా మోడిఫికేషన్లు ఉండేవి కాదు. అక్కడో టైరు, ఇక్కడో టైరు, ట్రయాంగిల్లో ఉండేది అసలు. ట్రయాంగిల్లో ఉండేది అంతే. దాన్ని ఈ మధ్యగో ఎంత కొత్తగా డిజైన్ చేశారో చూడు. సో ఇది మెయిన్ అనమాట.
హ్యాండిల్. సో కొంచెం స్ట్రాంగ్గా ఫిట్ చేయాలి. మా వాడు హ్యాండిల్ చేసే విధానం, మా వాడు ఈ హ్యాండిల్ని హ్యాండిల్ చేసే విధానం చాలా రఫ్గా ఉంటుంది గురు. అందుకని కొంచెం స్ట్రాంగ్గానే ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ హ్యాండిల్ ఒకటి ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా 3 స్టిక్స్ ఇచ్చారు కదా, సో ఇక్కడ 3 అన్నమాట. లైక్ ఇక్కడ ఒక హోల్, ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో అలాగా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే బ్యాలెన్స్ కోసం. అండ్ అలాగే ఒక బ్యాగ్ వచ్చింది, ఆ బ్యాగ్ని ఇక్కడ ఫిట్ చేస్తున్నాను అనమాట. సో ఇది అంతా ఫిట్ అయిపోయింది, వెనకాల బ్యాగ్ కూడా ఫిక్స్ చేసాము. అండ్ ఇది జస్ట్ ఇట్లా రోల్ చేసేది అనమాట. ఆ రోల్ చేసేది దీంట్లో పెట్టి ఇప్పుడు స్క్రూస్ ఫిట్ చేయాలి. ఓకేనా, చిన్న స్క్రూస్ ఉన్నాయి కదా, చిన్న స్క్రూస్ ఇందులో పెట్టి మనం ఫిట్ చేద్దాం. తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు? పశు వీడియోస్ దగ్గర. పశు వీడియోస్ దగ్గరికి తీసుకెళ్ళలేదా? సరే పశు బేబీ దగ్గర, సరే నేను పశు బేబీ దగ్గరికి తీసుకెళ్తాను. నిన్ను నాకేం ఇస్తావు? నాకు చాక్లెట్ ఇస్తావా మరి? చూసారా అండి, వాళ్ళ అమ్మ యాంకర్ అని తెలియదు వాడికి, టీవీలో కనిపిస్తుందని తెలియదు వాడికి, కానీ పశు బేబీ వీడియోస్ చూస్తాడు. పశు బేబీని కలవాలి. చూసారా, పశు బేబీ ప్లీజ్ మా వాడికి ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. నిజంగా పశు బేబీ వీడియోస్ చిన్నపిల్లలు భలే చూస్తారు. సో ఫైనల్లీ ఫిక్స్ చేసేసాం నేను జున్ను కలిసి. చాలా బాగుంది కదా. సో దిస్ ఇస్ 8 in 1 అన్నమాట. ఏంటన్నా ఇది? బాల్స్ తిరుగుతున్నాయి, లోపల బాల్స్ తిరుగుతున్నాయి కదా. సో దీని మీద పియానో వాయించి. చిన్నోడి కంటే కూడా జున్నుకి బాగా నచ్చింది, వీడు ఆడుకుంటున్నాడు. తమ్ముడికి ఇద్దామా ఇది తమ్ముడు కోసం కదా మనం తీసుకుంది. వెయిట్ 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 ఒక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇది చాలా బాగుంది కదా, ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్దాము. సో దీనివల్ల ఏంటంటే మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వీల్స్ కూడా కుషన్డ్ వీల్స్ ఇచ్చారు చూసారా, అంటే ఈజీ టు పుష్ అనమాట. అంటే ఇట్లా ఈజీగా పుష్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడంతా కూడా ఆడుకోవడానికి, పిల్లలకి ఎంగేజింగ్గా ఉండడానికి చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా సో ఇక్కడ మనకి ఆ నంబర్స్ కానీ, క్లాక్ కానీ, సో ఇక్కడ మనకి కలర్స్ అలాగే 3, 3, 6, 7, 8 వరకు ఇచ్చారు. కలర్స్ ఈజీగా నేర్పించవచ్చు. అండ్ ఒక చిన్న మిర్రర్ లాంటిది, గ్లాస్ లాంటిది ఇచ్చారు టచ్ ఫీల్ కోసం. బట్ దిస్ ఇస్ నాట్ గ్లాస్, యాక్రిలిక్ అనమాట అది. అండ్ అలాగే సైడ్లో కూడా చూస్తే ఒక యాక్టివిటీ, సో బటర్ఫ్లై, సో అట్లా చిన్న యాక్టివిటీ లాగా ఏదో ఒకటి ఇలా చేయించవచ్చు. అండ్ ఇట్ సైడ్ కూడా ఒక యాక్టివిటీ ఉంది, సో ఈ యాక్టివిటీ కూడా చేయించవచ్చు. అండ్ అలాగే వెనకాల స్టోరేజ్ ఇచ్చారు, చిన్ని స్టోరేజ్. అంటే మనకి అంటే నడుస్తూ నడుస్తూ మూవ్ అవుతూ కూడా ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఆ కుర్చీని మర్చిపోయి నేను కొడతా. ఆ కుర్చీని మడత పెట్టి ఎంతసేపు అత్తప్ప ఇంకేది వాడు. ఏంటో. అండ్ అలాగే వాకింగ్ మైల్ స్టోన్ అచీవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒక నిమిషం ఆగు బెట్ట, ఆగు. ఓకే, సో వాళ్ళకి ఏంటి అని అంటే నడుస్తూ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ కోఆర్డినేషన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వాకింగ్ కూడా మంచిగా అవుతుంది. ఒక వాకర్లో వేసామనుకోండి, మనకి ఏంటి అని అంటే కింద పడకుండా మన పనులు చేసుకోవడానికి ఒక వాకర్లో వేసేస్తాము. సో అది ఓకే, కొంతవరకు హెల్ప్ అవుతుంది. కానీ బేబీ వాక్ చేయడానికి ఇలాంటి వాకర్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది అనేది నా పాయింట్ అనమాట. ఎందుకు అంటే చిన్నప్పుడు మాకు ఆ 3 ట్రయాంగిల్ ఉండే వాకరే ఇచ్చేవాళ్ళు, అది పట్టుకొని మేము నడిచేవాళ్ళము. అదే తరతరాలు వాడేవాళ్ళు. ఎంత స్ట్రాంగ్గా ఉండేవంటే అవి. మా అక్క వాడింది మా అన్న, మా అన్న వాడింది నేను, నా తర్వాత మా బాబాయ్ పిల్లలు. సో ఇలా ఒక వాకర్ తరతరాలుగా నాకు తెలిసి 10 సంవత్సరాల వరకు వాడింటారు. సో అలా వాడేవాళ్ళము. ఇలాంటి వాకర్స్ తక్కువ వస్తున్నాయి. సో నాకు ఇలాంటి వాకర్ నాకు చాలా బాగా అనిపించింది, మా వాడికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్స్లో చెప్పండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే, రీజనబుల్ అయితే అనిపించదు మీకు.
కాకపోతే మనం పెట్టచ్చు, ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ పెట్టచ్చు అని అనిపించింది. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను నేను, బికాజ్ దిస్ ఇస్ నాట్ ప్రమోషన్. ఎందుకు ప్రతిదీ ప్రమోషన్లా మీకు అనిపిస్తుంది, అట్లా కాదు. ఇది నేను మా చిన్నోడు కోసం నేను కొన్నాను. మీకు హెల్ప్ అవుతుంది అని అంటే అప్పుడు మీరు ఒక 10 మెసేజ్లు వచ్చాయి అంటే అప్పుడు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ అమెజాన్లో మీరు వాకర్ అని కొడితే మీకు కూడా చూపించేస్తుంది అబ్బా, డిస్క్రిప్షన్ లింక్ కూడా అవసరం లేదు. వెళ్ళమ్మా, తమ్ముడికి సర్ప్రైజ్ అని ఇద్దామా? కమ్ కమ్ హియర్ వన్స్. మా ఫ్రెష్ పొట్ట ఖాళీ అయిపోయింది. ఫ్రెష్ కదా మున్నులు, సేమ్ పప్పలానే లోడింగ్ అన్లోడింగ్. చూసావా వీడు అట్లే చూస్తున్నాడు కెమెరా పెట్టి. హాయ్ చెప్పు, సే హాయ్. మున్నులు అర్రే తీసుకురా సర్ప్రైజ్. వావ్, బాగుందా? వాడు అప్పుడు దూకేద్దామని చూస్తున్నాడు. మా వాడికి ఇచ్చేస్తే దీన్ని ఎలా వాడతాడో చూద్దాం. నిలబడతాడా లేదా? నిలబడతానన్నా, వాడికి తెలియట్లేదు కదా నిలబడాలని తెలియట్లేదు. ఫస్ట్ వాడంతా ఆడుకుంటాడు కదా, ఏంటిది ఇది కొత్తది అని చూస్తున్నాడు. బాగుందా బిడ్డ? ఏం చేస్తారు ఇది? ఇట్లా తిరుగుతుంది చూడు. అర్రే కూర్చుందాం ఇక్కడ. చూడు. ఆవేశం. మా వాడు నిజంగా ఆవేశం స్టార్. కోపం వాడికంతా కొత్తగా అంతా. ఇక్కడ నిల్చోవాలి బిడ్డ, నిల్చొని ఇక్కడ ఇది నిల్చొని ఇది పట్టుకో ఇది పట్టుకోవాలి బిడ్డ. నిలబడాలి బేటా. అదే చిట్టి తండ్రి వాడు ముందు వాటితోనే ఆడతాడంట వాడు. హలో మాస్టర్, ఇది పట్టుకొని ఇట్లా వెళ్తుంది బిడ్డ, అట్లా అలా వెళ్తుంది. దీన్ని పట్టుకొని నడవాలి. ఓకే, ఎస్. కాకపోతే పక్కన ఏంటి ఎక్స్ట్రా ఏవే ఉన్నాయి అవన్నీ చూస్తున్నాడు. అమ్మో, లేవాలి, లేచి పట్టుకోవాలి, పట్టుకొని నడవాలి. సూపర్. అలాగా నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది పట్టుకొని అంతే. కొంచెం టైం పడుతుంది మా వాడికి. 10-15 days లో కొత్త బండి కదా, మొత్తం వెరిఫై చేస్తారు. ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు ఏంటి అని. మాకు ఫస్ట్ అది నోట్లోకి వెళ్ళిపోతుంది. ఏది ఇచ్చినా మాకు అది లాలీపాప్లా ఉంది. ఒకసారి చూపించావు కదా, తీస్తాడు చూడు, అంతే. ఒక్కసారి చూపిస్తే చాలు, మేము అల్లుకుపోతాం అంటున్నాడు. వెనకలు పడతాడు చూడు. వదిలేస్తున్నా. గ్రీన్ కలర్ వావ్, బ్లూ కలర్ ఎలిగెంట్, పింక్ కలర్ వావ్. So beautiful, so elegant, just looking like a wow. ఇప్పుడు అవే కావాలి. వాడు పడిపోయింది చూస్తాడా, లేకపోతే నీ చేతిలో అవి లాక్కెళ్తాడా చూద్దాం. ముందు అంతేనారా, ఇచ్చేసిరా వాడికి, ఇచ్చేస్తారా చూద్దాం. అంతే. ఏంటన్నా? అమ్మో,
ఏం చెప్పు. ఏం చెప్పు. ఎటు నుంచి రావాలో అర్థం కావట్లేదా? ఫస్ట్ ఎక్కడ పట్టుకొని ఎక్కడ వాక్ చేయాలి అనేది తెలియట్లేదు. సో మొత్తం రీసెర్చ్ చేస్తున్నాడు. నిలబడు. స్టాండప్ స్టాండప్ ఉన్నో స్టాండప్. వెరీ గుడ్. కాలు మంచి పెట్టు. ఎస్ వెరీ గుడ్. ఇప్పుడు వాడికి ఏంటంటే యాక్టివిటీ లేదు కదా. వాక్ 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 ఉన్నో వాక్ నాన్న. నిలబడు 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 నిలబడు. అసలు చూడు వాడు కాలు తీసి దాని మీద పెడుతున్నాడు. అంతే 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 అంతే. ఎస్ ఎస్. నిలబడి అట్లా తోసుకుంటూ వెళ్ళాలి. వావ్, తెలియట్లేదు. వాడు వాడు మెల్లిగా నేర్చుకుంటాడు. ఒకరోజుకి వచ్చేస్తుందా ఏంటి? అరే సూపర్. అది నిలబడు. నువ్వు ఇప్పుడు నిలబడు. స్టాండప్ స్టాండప్ బెటా. మును స్టాండప్. మును నిల్చోవాలి. రీసెర్చ్ చేసిన అసలు ఈ టాయ్ ఏంటి, ఎలా ఆడాలి దీంతో. నిల్చోవాలి. ఇవన్నీ వద్దు, మాకు ముందు కావాలి.